సంతోషించువారు ధన్యుల, దుఃఖపడువారు ధన్యుల. మరి నువ్వెందుకు దుఃఖపడేట పరిస్థితి దేవుడిస్తే నాకెందుకు దేవుడు ఇట్లే పెట్టాడు జీవితాంతం ఎందుకంటావు? అరే నాట్ ఏ లయ్యర్, అబద్ధికుడు కాదు నువ్వు, పక్కా అబద్ధికుడు, అబద్ధికురాలు. మళ్ళీ ఇక్కడికి వచ్చి దేవుణ్ణి ఆరాధిస్తే తప్పు కదా అది? దేవుడు అన్నాడు సంతోషించువారు ధన్యులు అని అనలేదు. దేవుడు చెప్పింది ఏంటంటే దుఃఖపడు వారు ధన్యులు అన్నాడు. మరి అలాంటప్పుడు నువ్వు సణుగుతున్నావు, గొణుగుతున్నావు? నా కర్మ ఇది, ఇంట్లో చూస్తే అట్లుంది, వీధిలో చూస్తే అట్లుంది, ఒంట్లో చూస్తే ఇట్లుంది, దేనిని బట్టి నేను దేవుని దగ్గరికి వెళ్ళాలి? దానికంటే ఒకరోజు ఏదైనా ఒక గోలి మింగే చచ్చిపోతే బాగుంటుంది కదా. ఎవరికైనా వస్తుంది. అందుకే ఈరోజు తలంపు ఏంటంటే మన దీవెనలు ఏవి కావు, భూ సంబంధమైనవి కావు, భౌతికమైనవి కావు. గుర్తించండి. ఎవడైనా అట్లా అతిశయపడుతుంటే వాడిని ఏమనాలంటే ఈజ్ ఎ బేబ్ ఇన్ ద లార్డ్, ప్రభువు నందు పసిబిడ్డ అని అనుకోండి. ఈ భౌతికమైన దీవుల ద్వారా ఎన్ని నష్టాలు ఉన్నాయో బైబిల్ చక్కగా చెప్తుంది. చూడండి, లోకంలో ఉన్నటువంటి వ్యక్తులకు కళ్ళు నెత్తికొచ్చి ఉంటాయి, కరెక్ట్గా నెత్తికొస్తాయి కళ్ళు. చూడండి, ధనవంతులు, జ్ఞానవంతులు, మంచి ఉద్యోగం ఉండేవాళ్ళు, మంచిగా దేహ దారుఢ్యం ఉండేవాళ్ళు, మాటల చమత్కారం ఉండేవాళ్ళు, పలుకుబడి ఉండేవాళ్ళు, నెత్తినుంటాయి కన్నులు. ఎందుకు నేను మీకు చెప్తున్నానంటే ప్రియులారా, భౌతికమైన దీవెనలు మనకు దీవెనలు కావు అని మళ్ళా చెప్తున్నా. అది పాత నిబంధన గ్రంథంలో ఉంది. పాత నిబంధన గ్రంథం అనేది అక్షరం చంపేస్తుంది. పాత నిబంధన గ్రంథం అనేది నీడ, అది ఒక ఫోటో. ఇప్పుడు మీ మమ్మీదో మీ డాడీదో ఫోటో కావాలన్నా, మీ డాడీ కావాలన్నా? డాడీదే కావాలి, గుర్తుపెట్టుకోండి. అలాగున నీ కుమారుడు కుమార్తె ఉంది, వాళ్ళు భౌతికంగా నీ ముందు కనబడాలని ఆశపడతావా, లేకుంటే ఫోటో తీసుకుంటావా? ఫోటో ఎప్పుడు పెట్టుకుంటావు? సమీపంగా అందుబాటులో లేకపోతే, లేక చచ్చిపోతే గుర్తుపెట్టుకొని ఏడుస్తూ ఉంటాం, లేక తృప్తి కలిగి ఉంటాం. అయ్యో నా బంగారు కొడుకు పోయినే, నా కూతురు పోయినే, నా భార్య పోయినే, నా భర్త పోయినే, మా అమ్మ పోయినే, ఏడుస్తాం. కానీ మన ముందే ఉండేటప్పుడు మనం ఏడవు, గుర్తుపెట్టుకోండి. కాబట్టి పాత నిబంధన గ్రంథం అనేటువంటిది అది నీడ మాత్రమే, అది అక్షరము మాత్రమే, అది మతము మాత్రమే. గుర్తించుకోండి. పాత నిబంధన ద్వారా ఎవ్వడూ రక్షింపబడడు. బైబిల్ చెప్తుంది నీతిమంతుడుగా తీర్చబడడు. నీతిమంతుడుగా తీర్చబడ్డు దేని ద్వారా? పాత నిబంధన ద్వారా. అందుకని యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. ఎందుకంటే పాత ధర్మశాస్త్రము నెరవేర్చడానికి వచ్చాడు ఆయన. పాత నిబంధన అనేటువంటిది పాపం అంటే ఏంటో చెప్తుంది. పాత నిబంధన అనేటువంటిది అద్దం వల్లే పనిచేస్తుంది. ఈ అద్దము మన ముఖము ముందు పెట్టుకుంటే మన ముఖమంతటిని చూపిస్తుంది, కానీ మన ముఖం మీద ఉన్నటువంటి మచ్చలో లేకుంటే ఏదైనా మురికో తీసేయదు, చూపిస్తుంది అంతే. ఆ రీతిగా పాత నిబంధన గ్రంథం అనేది ఒక మతం, ధర్మశాస్త్రం. అయితే ఇప్పుడు నా వెంట్రుకలు పెరిగాయి, దాన్ని నేను ఏం చేయాలా అంటే క్షౌరం చేసుకోవాలి అంటే నా అద్దం నాకేం చేయదు, అద్దం సహాయపడుతుంది అంతేకాని తీయదు. ఈ యొక్క వెంట్రుకలను మరి క్షౌరం చేసేది
కత్తిరించేది ఏంటంటే కత్తి. ఆ కత్తే నూతన నిబంధన. ఆ కత్తే నూతన నిబంధన. ఏంటి ఆ నూతన నిబంధన అంటే, యేసుక్రీస్తు ప్రభుల వారు లోకానికి వచ్చింది మన పాపాలన్నీ కూడా తన మీద వేసుకొని, మనకు బదులుగా రక్తము కార్చి, మనకు బదులుగా చనిపోయి సమాధి తిరిగి లెగటానికి. అంటే ఈ వెంట్రుకలు కత్తిరించేటువంటి ఏంటి? కత్తి. కాబట్టి పాపములకు పరిహారంను కలుగు చేసే కత్తి ఎవరంటే యేసుప్రభు. ఆ యేసుప్రభు ద్వారా పాపాలకు ఏం కలిగింది? ఆయన కత్తిరించేశాడు పాపాన్ని. మన మరణాన్ని ఆయన మరణంతో కొట్టేశాడు. మన యొక్క పాపమంతటిని కూడా ప్రశస్త రక్తముతో ఆయనకి అడిగేటువంటి వాడు. అది కాబట్టి పాత నిబంధన మతము, క్రొత్త నిబంధన మార్గము. అందుకనే ప్రభు ఏమన్నాడు? నేనే మార్గం, సత్యం, జీవం. గుర్తించుకోండి. పోయి ఎక్కడ కానీ మతాన్ని గురించి చెప్పొద్దండి. మా మతం గొప్పదని చెప్పొద్దండి. తెలియక అట్లా చెప్తాం మనం. కాబట్టి యేసుక్రీస్తు ప్రభుల వారు మతము కాదు. ఆయన ఎవరు? మార్గము. నేనే మార్గం, సత్యం, జీవం. మతం ఏమంటుంది అని అంటే, చెయ్యి చెయ్యవద్దు, చెయ్యి చెయ్యవద్దు అంటే అర్థం ఏంటి? పాత నిబంధన ఏమంటుందంటే, పాపము చేయవద్దు, పాపము చేయవద్దు. డోంట్ డూ. పాపం చేయొద్దు. మంచి పవిత్రంగా ఉండి మంచిది చెయ్యి. డూ గుడ్, డోంట్ డూ బ్యాడ్ అంటుంది. చెడు చేయొద్దు, పాపం చేయొద్దు అంటుంది మతం. గుర్తించుకో. కానీ ప్రియమైనటువంటి వారులారా, మార్గమని యేసు ప్రభు ఏమంటాడంటే, నువ్వేం చెయ్యొద్దు, ఐ డిడ్ ఇట్ అంటాడు. డూ, డోంట్ డూ సేస్ ద ఓల్డ్ టెస్టిమెంట్. ద న్యూ టెస్టిమెంట్ సేస్ ఐ డిడ్ ఇట్. ఇవన్నీ మీకు అర్థం కావాలంటే మీరు ఆత్మీయంగా ఒక ఔన్నత్యమైన స్థాయికి రావాలి. అప్పుడు మీకు అర్థమవుతుంది. చిన్నారి పిల్లలకు అర్థం కాదది. మతం ఏమంటుంది? చెడు చెయ్యొద్దు, మంచి చెయ్యి అంటుంది. అన్ని మతాలు చెప్తాయి బాయ్. ఒక క్రైస్తవ మతమే కాదు, అన్ని మతాలు చెప్తాయి. పాపము చెయ్యవద్దు, మంచి చెయ్యి, పవిత్రంగా జీవి, అన్నీ చెప్తాయి. కానీ పాపమును చెయ్యకుండా ఉండుటకు మన చేత కాదు. బయట చేస్తే వ్యభిచారం. కొత్త నిబంధన తలంపు వస్తేనే వ్యభిచారం. ఈ తలంపును మానుకోవడానికి